హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఈరోజు కూడా మనం రాజధాని అమరావతి గురించి మరొక ముఖ్యమైనటువంటి వీడియో, మంచి అప్డేట్స్తో కూడినటువంటి వీడియోని మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి. మనం ఇక లేట్ చేయకుండా ఆ వీడియో ఏంటి, ఆ పనులేంటి, ఆ డెవలప్మెంట్ ఏంటి అనేటువంటి విషయాల్ని ఈ వీడియోలో మనం క్లియర్గా చూద్దాం. గడిచిన ఒక 10 రోజుల క్రితం మనం ఇక్కడ చూస్తున్నటువంటి ఇదే వర్క్ పైన, అంటే ఈ వర్క్ ఏంటంటే రాజధాని అమరావతిలో నిర్మాణం జరుగుతున్నటువంటి ఒక బ్రిడ్జ్ తాలూకు వర్క్ అప్డేటు. ఒక 10 రోజుల క్రితం మనం ఇదే బ్రిడ్జ్ వర్క్ పైన మనమైతే ఒక వీడియో చేసుకోవడం జరిగింది. అయితే మరలా ఇప్పుడు ఇదే బ్రిడ్జ్ వర్క్ పైన ఇంకొక వీడియో కూడా మనం చేసుకుంటున్నాం. ఎందుకు 10 రోజుల కాలంలోనే 2 వీడియోలు చేస్తున్నాము అంటే, ఇక్కడ పనుల పురోగతి, అభివృద్ధి అనేది ఆ విధంగా స్పీడ్గా జరుగుతుంది కాబట్టి, మనం ఇక్కడ అప్డేట్ ఉంది కాబట్టి ఈ వీడియోను కూడా మనం చేస్తూ ఉన్నామండి. ఇక మనం లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళినట్లయితే, ఈరోజు మనం ఇక్కడ ఒక బ్రిడ్జ్ తాలూకు అప్డేట్ పనులు అయితే చూడబోతున్నాం. ఇంతకీ ఈ బ్రిడ్జిని ఎక్కడ నిర్మిస్తున్నారు అనేటువంటి విషయాన్ని కనుక మనం చూసినట్లయితే, ఈ 11 రోడ్డు కొండవీడు వాగు కాలువని ఎక్కడైతే క్రాస్ అవుతుందో ఆ ప్రాంతంలో ఒక బ్రిడ్జ్ నిర్మాణం అయితే చేస్తూ ఉన్నారు. అయితే ఆ బ్రిడ్జ్ తాలూకు పనులు ఏ విధంగా జరుగుతున్నాయి అనేటువంటి విషయాన్ని ఈ వీడియోలో మనం క్లియర్గా చూసినట్లయితే అండి, 10 రోజుల క్రితం మనం ఇక్కడ చూస్తున్నటువంటి ఈ గడ్డర్లు అన్నీ కూడా నేల మీదనే ఉండేవి. వీటన్నిటిని కూడా నేల మీదనే నిర్మించడం జరిగింది. అంటే మనం ఇంకా క్లియర్గా కొద్దిగా అర్థమయ్యేలా చెప్పుకోవాలి అంటే, ఈ బ్రిడ్జ్ అనేది మొత్తం 250 మీటర్ల పొడవైతే ఉంటుంది. 40 గడ్డర్లతో ఈ బ్రిడ్జిని అయితే నిర్మాణం చేస్తూ ఉన్నారు. అయితే 2014, 2019లో ఈ బ్రిడ్జి తాలూకు పనులు చాలా వరకు అయితే కంప్లీట్ అయ్యాయి. అంటే పిల్లర్ వర్క్ కంప్లీట్ అయింది, అలాగే గడ్డర్లను కూడా నిర్మించారు. ఇక తరువాత పనులు ఆగిపోవడం, ఆ గడ్డర్లు అలాగే నిర్మించిన చోటే, అంటే నేలపైన నిర్మించారు, నిర్మించిన చోటే అలాగే వదిలేయటం వలన అవన్నీ కూడా పాడైపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు అవన్నిటినీ కూడా డిస్మాండిల్ చేసి వాటి స్థానంలో ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఈ కొత్త గడ్డర్లో మొత్తం 40 గడ్డర్లని డిస్మాండిల్ చేసి మరలా ఇదిగో కొత్తగా 40 గడ్డర్లని కొత్తగా నిర్మాణం చేసి, ఇదిగో ఈ విధంగా పిల్లర్స్ పైకైతే లిఫ్ట్ చేసి ప్లేస్మెంట్ చేయబోతున్నారు. చూశారు, ఇక్కడ ఒక గడ్డర్ని ట్రాలీ పైకి లిఫ్ట్ చేసి పెట్టారు. మనం చూస్తున్నటువంటి ఈ గడ్డల్లో 40 గడ్డర్లలో ఇప్పటికే 12 గడ్డర్లని పిల్లర్స్ పైకి లిఫ్ట్ చేసి ప్లేస్మెంట్ చేశారు. మనం చూస్తున్నటువంటి ఈ గడ్డరు ఏదైతే ట్రాలీ పైన ఉందో ఇది 12వ గడ్డరు. 12వ గడ్డర్ని ఇన్స్టాల్మెంట్ చేస్తూ ఉన్నారండి. అంటే ఇక్కడ మనం చూడొచ్చు పనులు ఎంత వేగంగా జరుగుతున్నాయంటే, గడిచినటువంటి 10 రోజుల కాలంలోనే 12 గడ్డర్లని లిఫ్ట్ చేసి పిల్లర్స్ పైకి ప్లేస్మెంట్ చేయడం అనేది మామూలు విషయం కాదండి. ఈ బ్రిడ్జిలో చాలా ప్రధానమైనటువంటి వర్కులు ఏంటి అంటే, అది ఒకటి పిల్లర్ వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ గడ్డర్లని నిర్మించడం, 40 గడ్డర్లని నిర్మించడం అనేది చాలా సమయంతో కూడుకున్నటువంటి పని. అలాంటి గడ్డర్లను కూడా 40ని నిర్మించారు. 40ని నిర్మించి ఇప్పుడు వాటన్నిటినీ కూడా ఆ పిల్లర్స్ పైకి ప్లేస్మెంట్ చేసే పని అయితే శరవేగంగా జరుగుతుందని మనం అయితే క్లియర్గా చెప్పుకోవచ్చు. 12 గడ్డర్లని ఈ విధంగానే ప్లేస్ చేశారు. మిగిలినటువంటి గడ్డర్లను కూడా అతి తొందరలో ఆ బ్రిడ్జ్ పైకి ప్లేస్మెంట్ చేసి, ఇక దానిపైన స్లాబు వేసి మరియు డివైడర్లను కానీ నిర్మించినట్లయితే బ్రిడ్జ్ వరకు దాదాపుగా పూర్తయిపోతుంది. ఇక్కడ మనం చూడొచ్చండి, ఏవైతే గడ్డర్లని పిల్లర్స్ పైకి ప్లేస్మెంట్ చేశారో అవి మనకి క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. చూడొచ్చు, ఇదిగోండి చూడొచ్చు. ఈ పిల్లర్స్ వర్క్ అంతా కూడా 2014, 2019లోనే కంప్లీట్ చేశారు. ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఆ రోడ్డేమో విజయవాడ వెస్ట్ బైపాస్. ఇక్కడ మీ అందరికీ ఒక విషయం అయితే క్లియర్గా చెప్పాలండి. ఏంటంటే, ఈ E11 రోడ్ అనేది కొండవీడు వాగు కాలువని క్రాస్ అయిన తర్వాత ఇక అంతటితో ఆగిపోతుంది. ఎందుకు ఆగిపోతుందంటే, ఇక అక్కడ విజయవాడ వెస్ట్ బైపాస్ వస్తుంది. ఈ విజయవాడ వెస్ట్ బైపాస్కి ఈ E11 రోడ్డుకి అండర్ పాస్ కానీ లేదంటే ఫ్లైఓవర్ కానీ ఏది ఇవ్వలేదండి. ఈ విజయవాడ వెస్ట్ బైపాస్ దగ్గర ఆగిపోయి మరియు తరువాత ఈ రోడ్డు అయితే కంటిన్యూగా నిర్మాణం జరుగుతూ ఉందండి. చూడొచ్చు, మనం ఒక గడ్డర్ని ఏ విధంగా పిల్లర్స్ పైకి ప్లేస్మెంట్ చేస్తారో కూడా మీకు నేను కంప్లీట్గా చూపిస్తానండి. రాజధాని అమరావతిలో బ్రిడ్జ్ నిర్మాణాలు అనేవి చాలా వేగంగా జరుగుతున్నాయని మనందరికీ తెలిసిన విషయాలే. రోడ్ల నిర్మాణాలు మరియు బ్రిడ్జ్ నిర్మాణాలు
చాలా వేగంగా జరుగుతున్నాయి. మనం కొన్ని వీడియోలు కూడా చాలా చూసామండి. స్టీల్ బ్రిడ్జ్‌ని అయితే రికార్డు స్థాయిలో, రికార్డు వేగంతో నిర్మాణం చేశారు. అలాగే స్టీల్ బ్రిడ్జ్‌కి కనెక్టివిటీ బ్రిడ్జిని కూడా ఏ విధంగా నిర్మాణం చేస్తున్నారో స్పీడ్‌గా మనం చూడొచ్చు. అదేవిధంగా రోడ్లను కూడా దాదాపుగా రోడ్లన్నీ కూడా ఇప్పటికీ ఒక ఆకారం అయితే సంతరించుకున్నాయని మనం చెప్పొచ్చు. మనం చూస్తున్నటువంటి ఈ రోడ్డు, ఈ11 రోడ్డు, ఈ రోడ్డుని మరియు మనం చూస్తున్నటువంటి ఈ బ్రిడ్జ్ వర్క్ మొత్తాన్ని కూడా మెగా కంపెనీ వారైతే నిర్మాణం చేస్తున్నారండి. వారికి 2 సంవత్సరాల కాల వ్యవధి విధించడం జరిగింది. ఈ రోడ్డు నిర్మాణం మరియు దీనిపైన వచ్చేటువంటి బ్రిడ్జిల నిర్మాణాన్ని పూర్తి చేయడానికి ఈ 2 సంవత్సరాలనైతే కాల వ్యవధిని విధించడం జరిగింది. 2 సంవత్సరాల కాల వ్యవధిలో ఈ బ్రిడ్జిలు మరియు ఈ రోడ్డు వర్కులు కంప్లీట్ అవుతాయని మనం అనుకోవచ్చు. ఎందుకంటే అంత స్పీడ్‌గా జరుగుతున్నాయి. క్యాంపులు సైతం లొకేషన్‌లోనే ఏర్పాటు చేసుకొని కార్మికుల క్యాంపులు, వర్కర్స్ క్యాంపులు, ఆఫీసర్స్ క్యాంపులు ఇవన్నీ కూడా లొకేషన్స్‌లోనే ఏర్పాటు చేసుకొని పనులైతే పరుగులు పెట్టిస్తూ ఉన్నారు. మనం చూడొచ్చు, భారీ క్రేన్ కూడా మనం చూడొచ్చు. ఇదిగోండి, ఇప్పుడు క్లియర్‌గా చూద్దామండి. ట్రాలీలో బ్రిడ్జ్ దగ్గరికి, పిల్లర్స్ దగ్గరికి వచ్చినటువంటి గడ్డర్లని ఏ విధంగా ఆ పిల్లర్స్ పైకి ప్లేస్మెంట్ చేస్తారో మనం చూద్దామండి. ఇదిగోండి, భారీ క్రేన్లు. ఇక్కడ ఆ ఇంజనీర్ చెప్పినటువంటి విషయం ఏంటంటే, ఒక్కొక్క గడ్డరు దాదాపుగా అంటే 100 టన్నుల పైనే ఉంటుందండి అని మనకి చెప్పడం జరిగింది. అంటే 100 టన్నుల గడ్డర్ని 2 క్రేన్లు ఏ విధంగా లిఫ్ట్ చేస్తున్నాయి చూడొచ్చు. ఈ క్రేన్లు ఒక్కొక్కటి 200 టన్నుల కెపాసిటీ కలిగినటువంటి క్రేన్లు, అవి భారీ క్రేన్లు. ఈ 2 క్రేన్ల సాయంతో ఈ విధంగా లిఫ్ట్ చేస్తున్నారు. ఇదిగోండి, చూడొచ్చు పనులు ఏ విధంగా జరుగుతున్నాయో. కానీ అమరావతి నిర్మాణంలో బ్రిడ్జిలని ఎంత స్పీడ్‌గా నిర్మాణం చేస్తున్నారంటే, మనం స్టీల్ బ్రిడ్జిని కూడా చూసామండి. ఆ స్టీల్ బ్రిడ్జిని కూడా సవాల్‌గా రికార్డు స్థాయి వేగంతో చాలా వేగంగా నిర్మించినటువంటి పరిస్థితి. దానికి కనెక్టివిటీ బ్రిడ్జిని కూడా ఇదే విధంగా చాలా స్పీడ్‌గా నిర్మాణం చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ వర్క్ అంతా కూడా మెగా కంపెనీ వారైతే చేస్తూ ఉన్నారు. ఈ E11 రోడ్డు నిర్మాణం మొత్తం కూడా మెగా కంపెనీ వారే చేస్తున్నారు. ఈ బ్రిడ్జ్ నిర్మాణంతో పాటు రోడ్డు నిర్మాణం కూడా చాలా వేగంగా జరుగుతుందండి. ఈ 40 గడ్డర్లని పిల్లర్స్ పైకి ప్లేస్మెంట్ చేసిన తర్వాత మరొక 10 బాక్స్ గడ్డర్లను అయితే నిర్మాణం చేయవలసి ఉంటుందండి. ఇక ఆ 10 బాక్స్ గడ్డర్లను కూడా నిర్మాణం చేసినట్టయితే బ్రిడ్జి వరకు దాదాపుగా పూర్తయిపోతుంది. ఇదండి ఈ వీడియో గురించి పూర్తి వివరణ. ఈ వీడియోలో మనం E11 రోడ్డు ఎక్కడైతే కొండవీడువాగు కాలువని క్రాస్ అవుతుందో ఆ ప్రాంతంలో 250 మీటర్ల పొడవుతో ఒక భారీ బ్రిడ్జిని అయితే నిర్మాణం చేస్తూ ఉన్నారండి. ఆ బ్రిడ్జి తాలూకు పనులు, అక్కడ జరుగుతున్నటువంటి వర్క్ అప్డేట్స్ని మనం ఈ వీడియోలో చూడడం జరిగింది. చూశారు కదండి వీడియో ఎలా ఉందో, పనులు ఏ విధంగా జరుగుతున్నాయో మీరందరూ కూడా చూశారుగా. ఇది వీడియో యొక్క వివరణ. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. రాజధాని అమరావతికి సంబంధించినటువంటి మరింత సమాచారాన్ని ప్రతిరోజు నేను మీ ముందుకు తీసుకొస్తాను, మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉంటాను. మీరు చేయవలసిందల్లా పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి.